నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ జర్నలిస్ట్ నవత. కొందరు కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు చూసే వాళ్ళందరికీ కూడా రోమాలు నిక్కబొడిచేలాగుంటాయి. ఏంటి వీళ్ళు మాట్లాడే మాటలకు అర్థం అని అవతల వాళ్ళు అర్థం చేసుకునే లోపే ఒక గొప్ప కార్యం జరిగిపోతుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీకు తెలియాలంటే ఫస్ట్ వాచ్ దిస్ వీడియో. बार बार गुहार लगाता रहा. हमने तो केवल 3 जगह मांगी, अन्य जगहों के बारे में कोई मुद्दा नहीं था. अयोध्या के लिए, और देखिए अयोध्या का उत्सव लोगों ने देखा तो नंदी बाबा ने भी कहा भाई हम काहे इंतजार करें. उन्होंने भी इंतजार किए बगैर रात्रि में बैरिकेड तोड़वा डाले और हमारे कृष्ण कन्हैया कहां मानने वाले हैं. రైట్, చూసారు సెషన్ లో యోగి ఆదిత్యనాథ్ మూడంటే మూడే. మేమేం అడిగాం? మూడంటే మూడే. అవి ఇవ్వడానికి ఎందుకు మీకు అంత ప్రాబ్లం? అయోధ్య, కాశీ, మథుర, ఈ మూడు మాత్రమే మేము అడిగింది అంటూ యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతున్నప్పుడు చప్పట్లు ఒక పక్క నుంచి వస్తే, ఇక కొంతమంది సెక్యులరిజం ముసుగులో లాభ పొందాలి అనే వాళ్ళు చటక్కున ఏమీ మాట్లాడలేని స్థితిలో ఆగిపోయారు. నాకు ఇది చూసినప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. మీ అందరికీ తెలిసిన స్టోరీనే, కానీ ఆ స్టోరీ యోగి ఆదిత్యనాథ్కి కరెక్ట్ గా సెట్ అవుతుందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయాలి. మిస్ అవ్వకుండా ఈ వీడియో మొత్తం చూడండి. బలిచక్రవర్తి స్టోరీ మనందరికీ తెలిసిందే కదా. ఎవ్వరు వచ్చి ఏ కోరిక అడగని, వాడు రాక్షసుడా లేకపోతే ఇంకొకటా అని ఆలోచించకుండా అడిగిన వాళ్ళకంటే అడిగిన దానికంటే ఎక్కువ వరాలు ఇచ్చేవాళ్ళు. మన భారతదేశం కూడా ఇది సెక్యులర్ లౌకికవాదం, ఇక్కడ అందరూ బ్రతకొచ్చు కులమతాలకు అతీతంగా అని చెప్పేసి 1947 ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో పాకిస్తాన్ ఒక మత ప్రాతిపదికన విడిపోతే భారత్ మాత్రం అందరం సమానమే, అందరూ ఇక్కడ ఉండొచ్చు అని అందరికీ అవకాశం కల్పించింది. అది ఏ స్థాయిలో అంటే ఈరోజు మైనారిటీగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఆలయాలను లేకుండా కనుమరుగు చేసే అంతగా ప్రభావం చూపించింది. ఇప్పుడు అలాంటప్పుడట బలిచక్రవర్తి అడిగిన దానికంటే కూడా ఎక్కువ వరాలు ఇస్తుంటే ఏం చేయాలో అర్థం కాక దేవదేవతలంతా కూడా విష్ణుమూర్తికి వెళ్ళి తమ గోడు విన్నవించుకుంటే విష్ణుమూర్తి వామనుడిగా వచ్చి మూడంటే మూడే అడుగులని అడిగాడట బలిచక్రవర్తిని. పాపం అడగ్గానే ఇచ్చేయడం అలవాటు కదా, సరే అని చెప్పేసి 3 అడుగులు ఇవ్వడానికి సిద్ధమయ్యారట. ఇప్పుడు దేవాలయాల మీద జరుగుతున్న దాడి, ధర్మం మీద జరుగుతున్న దాడి, మోదీ యోగి హయాంలో సనాతన ధర్మాన్ని మళ్లీ నిలబెట్టాలనే ఒక ఆలోచనతో యోగి ఆదిత్యనాథ్ నిజంగా వామనుడిలాగే మూడంటే మూడే, ఆ రోజు 3 అడుగులు అడిగి వామనుడు ఒకటి నింగి మీద ఒకటి నేల మీద మూడోది బలిచక్రవర్తి తల మీద పెట్టి ఆయన్ని పాతాళానికి పంపించి పాతాళ లోకానికి ఆయన్ని రాజుని చేశాడు. అలాగే కాశీ, మధుర, అయోధ్య ఈ మూడంటే మూడిస్తే చాలు. ఈ మూడిటి ద్వారా దేశంలో ఉన్న 3,00,00,000 దేవతలకు సంబంధించి ఏ ఆలయం మీద అవాంఛనీయ కట్టడాలు కట్టినా సరే సహించేది లేకుండా పోరాడి వాటిని సాధించుకునే శక్తిని సంపాదించడానికి కారణమయ్యాడు. ఈరోజు మన మతం పేరెత్తుతేనే కాలుగాలిన పిల్లిలాగా ఎగిరే దేశాలు సైతం ఆలయాలను 100 కోట్లతో ఖర్చు పెట్టి కడుతుంటే గమ్మున కూర్చొనే స్థాయికి తీసుకెళ్లారు. నాకు నిజంగా పార్లమెంట్ సెషన్ లో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతున్న సమయంలో మూడంటే మూడే అని అడగగానే ఒక్కసారి వామన బలిచక్రవర్తుల కథ గుర్తొచ్చింది. అయోధ్యను సాధించాం, కాశీలో అడుగులు పడ్డాం, మధురలో ఆధారాలు లభించాయి. ఇవి ఎక్కడి దాకా అయిపోయాయంటే అదే ఉత్తరప్రదేశ్ లో లక్షగృహం సాధించా. దాన్ని ఆదర్శంగా తీసుకొని దేశంలోని మిగిలిన రాష్ట్రాలలో ఔరంగజేబ్ కాలంలో జరిగిన విధ్వంసాల మీద కట్టిన కట్టడాలను కూల్చడానికి, ఆ కట్టడాల మీద పరిశోధనలు చేసి మావ్యాన్ని సాధించుకోవడానికి ఒక ధైర్యాన్ని, ఒక స్ఫూర్తిని నింపే విధంగా అయ్యాయి. ఏమంటారు మరి? కలియుగంలో వామనుడిలాగే యోగి ఆదిత్యనాథ్ మీకు అనిపించారా?
ఈ మూడంటే మూడిటితోనే భారతదేశంలో ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితటి సనాతన ధర్మ ప్రతీకలైన ఆనవాళ్లను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరిలో ఉత్తేజం నింపే విధంగానే అనిపించిందా? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే జాయిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 4 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మన ఛానల్ కోసం మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం. అండ్ స్క్రీన్ మీద ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ కూడా కనిపిస్తుంది. మన ఛానల్ కి కావాల్సిన కొన్ని సదుపాయాలు సమకూర్చుకోవాలంటే ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టుకోవాలి. దానికి నా ఒక్కదాని కృషి సరిపోదు, మీ అందరి సహకారం కూడా కావాలి. కాబట్టి మీ అందరూ సహకరిస్తారని, మన ఛానల్ ఎదుగుదలలో మీరంతా నాకు తోడుగా నిలుస్తారని ఆశిస్తున్నా.